సినిమాలో ఇంటర్వెల్ తర్వాత ఏం జరిగిందో చెప్ప. అదే ఆడు సంగతులు అన్నాడు రా, నేను చెప్తాను. ఇంటర్వెల్ దాకా తింటాడు, ఇంటర్వెల్ తర్వాత ఏం తొంగడానా? ఓ దోమలు కూడా చంపుతుంటాను. సుందరమా 10 దోశలు తిన్నాగానే ఇదిగో ఇంకో 5 దోశలు వేసుకో. దొంగ సచ్చినాడా, ముందు ఆ 10కి డబ్బులు ఇవ్వు, తర్వాత 5 వేస్తాలే. కంగారు పడుకో, బస్సు కాళ్ళ పడిపోయింది, వచ్చాక ఎత్తాలే. తిన్నావట్రా? పూలమ్మ పూలు, గులాబీ పూలు, మల్లె పూలు, తాజా పూలు. ఏటని అరుపులు? ఫస్ట్ బస్ ఇంకా రాలేదు, పొద్దున్న ఎవరే పూలు కొనేది? ఫోన్లే బాబు, నువ్వు కొనుక్కుని చెవిలో పెట్టుకోకూడదు. రాత్రులే కదా. రాత్రి మా కూడా పడుకోలేదు. వైజాగ్ బస్సు వచ్చేసిందిరా. సుందరమక్క మంచి టీ కొట్టు. తర్వాత కొడతా గాని ముందెళ్ళి ఆ రాజుగాని లేపరా, బస్సు వచ్చింది. బేరాలన్నీ ఆ దొంగ సచ్చినాడు కొట్టుకుపోతున్నారు. ఎళ్ళు అన్నా, అన్నా బస్సు వచ్చింది. లే అన్నా, లే అన్నా. దోశ డబ్బులు ఇవ్వవు గాని లేచాడా? ఏంటి లేసేది? ఎగిరి ఎడంకాలతో తంటున్నాడు, ఇక్కడికి వచ్చి పడ్డాను. అట్టాగా ఉండు, నేను వెళ్ళి అడగగా చెప్తాను. కొట్టు చూస్తుండు. ఏమిటేమిట్రా? అవతల బస్సులన్నీ వచ్చేస్తున్నాయి. బేరాలన్నీ ఆ ఎదవలు తన్నుకుపోతున్నారు. వెళ్ళు. ఈ కూలీ రాజా ఉండగా బస్ స్టాండ్ లో లగేజ్ మరొకటి చేతికెళ్తుందా? ఎవడ్రా వాడు? ఒక్క నిమిషం కన్ను మూసుకుంటే రెచ్చిపోతారా? వైజాగ్ బస్ నాదని తెలుసు కదా, ఆ పెట్టి ఎక్కడికి రా. పదండి పదండి. ఏం సార్ పైన లగేజ్ మందే, నేను చూసుకుంటాను. రైట్, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? నువ్వేంట్రా ఎక్కడ? మంచి బేరం, పొద్దునే 25 రూపాయలు కిట్టింది. డబ్బులు నీ ఖర్చు పెట్టుకోమాక, దాచుకో. రేపొద్దు నీ పెళ్లికి పనికొస్తాయి. ఆ పెళ్లి ఏర్పాట్లేవో తొందరగా చేయి. రాత్రి కూడా సరిగ్గా నిద్రపడడం లేదు. సిగ్గు లేకపోతే సరి. ఏమిటా మాటలు? తిన్నావా వదినా? మరి రండి అయ్యా, టైం అవుతుంది. ఇదిగో గిరీశం. గిరీశమా? ఏయ్, ఎవడో కొత్తోడు ఉత్త గిరీశం అంటే తిత్తి తీసేయాలన్నంత తిక్క రేగుద్దు నాకు. అదేంటయ్యా బాబు, నువ్వు పెళ్లిళ్ళ పేరయ్యవి, నీ పేరు గిరీశమే కదా? అదే అదే ఓల్డ్ టైప్ లో పెళ్లిళ్ళ పేరయ్యని ఎవడైనా అంటే కొయ్యి తవ్వి అందులో పాత వేయాలనిపిస్తుంది. నైస్ గా గిరీశం ఎంబి. గిరీశం ఎంబి అంటే ఏమిటో తెలుసా? మ్యారేజ్ బ్రోకర్. బ్రోకర్ అన్నాను కదా అని ఆ బ్రోకర్ లాగా ఈ బ్రోకర్ లాగా నన్ను చూస్తే మాత్రం తిక్క రేగిపోద్ది. అసలు మన లెవెలే వేరు. అమలాపురం పిల్లల్ని తీసుకెళ్లి అమెరికా అబ్బాయికి ఇచ్చేస్తాం, చైనా కుర్రాన్ని తీసుకొచ్చి చింతలపూడి అమ్మాయికి ఇచ్చేస్తాం, బందర్ పిల్లల్ని తీసుకెళ్లి బాగ్దాద్ లో కలిపేస్తాను. అది మన లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్. అంతేనే గాని పాత చింతకాయ పచ్చళ్ళగా పెళ్లిళ్ళ పేరయ్య, శోభనాల సుబ్బయ్య, వంట తాతయ్య అని చీచి చీచి చాలా. ఇదిగో అదే అదే అయ్యా గిరీష్ ఎంబి, రేపు ఉదయం మనం అమ్మాయిని చూడాలి అంటే ఈ రాత్రికి ఏదైనా హోటల్లో ఉండాలి కదా. చూడు, బోర్డింగ్, లాడ్జింగ్, పిల్లని చూచింగ్, తాంబూలాలు ఇచ్చింగ్ అన్నీ నాకు వదిలే. నేను ఎవరా కావు తొక్కింది? కళ్ళు మూసుకుని పడుకోవా? పడుకొని కళ్ళు మూసుకుంటాను గానీ నువ్వు నడుస్తూ కళ్ళు మూసుకున్నావా? కాలు తొక్కేశావు? చూడండి ఆయన, దీన్ని ప్లాట్ఫామ్ అంటారు. అంటే ప్రయాణికులు అటు ఇటు నడిచేది. దీని మీద నడవాలే తప్ప ఇంట్లో పందిరి మంచం మీద పడుకున్నట్టు కాళ్ళు జారేసి పడుకోకూడదు. కొంపకెళ్ళి పడుకో. కాలు తొక్కడం కాకుండా ఏంటో పెద్ద మీటింగ్ చెప్తున్నావు? ఇది బస్ స్టాండ్, ఇది ప్లాట్ఫామ్, ఇది మెయిన్ రోడ్ అని. ఆ మాత్రం మాకు తెలియదు ఎక్కడ పడుకోవాలని? తెలిసినోడు ఎవడిలా అడ్డంగా గౌడి గేదెలా పడుకోడు. ఆంబోతులా కాలేసుకు తొక్కడం తప్ప నీకు తెలీదా? ఏంటి ఆంబోత? నన్ను ఆంబోత అంటావా? నేను గేదెనా? కాకపోతే దున్నపోతాయా? పశువులు ఎలా పడుకుంటాయి కదా? దున్నపోతున్నా? అవును. ఇంకోసారి చెప్పు. 100 సార్. 100 సార్ అంటావా? గిరీష్ ఎంబి గారు, శుభమని పెళ్లి కార్యానికి బయలుదేరి రణరంగం ఏమిటి బాబు? వెళ్ళిపోదాం పదండి. ఇదిగో బ్రోకర్. చిచ్చి, బ్రోకర్ ఏంటయ్యా? రాత్రిపూట పైగా కూడా ఆడాళ్ళు ఉన్నారు. చూసిన వాళ్ళు వాళ్ళని అనుకుంటారు, నన్నే అనుకుంటారు. నైస్ గా గిరీషు ఎంబి. మీ దగ్గర నగా నట్రా డబ్బులని మర్యాదగా ఇచ్చేయండి. నీ ఫేస్ చూస్తే ఏదో భీష్ముడి లెవెల్లో పెళ్లి కానట్టుగా ఉంది. సిల్క్ స్మిత్ లాంటి పిల్లలు చూడమంటావు? చూసావులే గాని మీ దగ్గర ఉన్న డబ్బులను ఇవ్వకపోతే మీ అందరికీ పెళ్లి జరుగుతుంది. పెద్ద ఆయన అడుగుతున్నాడు, ఏమన్నా ఉంటే ఇచ్చేసే బాగుండదు. ఇదిగో గిరీష్ ఎంబి గారు, మనం మాట్లాడుకున్న మ్యారేజ్ బ్రోకరేజీ 1000 రూపాయలు. ఇతరులకు ఇవ్వాల్సిన డబ్బు నా బ్యాగ్ లో ఉంటే నాకు ఉన్నంత కంగారు నాకు. ఇదిగో తీసుకోండి తీసుకోండి. తెలివితేటలు రా. నాకు ఇన్కమ్ ట్యాక్స్ కొట్టడం వల్ల ఈ మధ్య క్యాష్ తీసుకోవడం లేదు, అంత చెక్కే.
ఏం కొట్టేవయ్యా వీర లెవెల్లో. ఈ మధ్య కాలంలో ఏ సినిమాలోనూ ఇంత మంచి ఫైటింగ్ చూడలేదయ్యా. మరిందాకేదో ఆవు పెయ్య గేదె దూడ పళ్ళు రాలు కొడతానని ఏదేదో అన్నా. చిన్న పిల్లల మీద ముద్దొచ్చినా కోపం వచ్చినా ఏవేవో అంటా ఉంటావే, పట్టించుకోకూడదయ్యా. మనిషికి మనిషి ప్రేమ, మన ఇద్దరి మధ్య కూడా అదేనయ్యా. మాటలతో బతకడం నేర్చుకున్నాడివి. వస్తా. రాత్రి పొద్దుపోయాక వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు? పనుండి బయటకు వెళ్ళానులే. నువ్వు అర్ధరాత్రి అపరాత్రి వస్తుంటే నీకు ఏడికి వండి పెట్టడం నా వల్ల కాదు. నీ మెడకు గుదిబండ తగిలిస్తే గానీ నువ్వు దారికి రావు. నాన్న వాళ్ళు ఎవరూ లేకపోయినా నీ సొంత తమ్ముళ్ళ చూసుకున్నావు. నా పెళ్లి కూడా నీ చేతుల మీదుగా చేసి ఆ పుణ్యం మీద నువ్వే కట్టుకోక. సర్లేరా, నీకు మంచి సంబంధం చూశాను. రేపెళ్ళి పిల్లని చూసొద్దాం. చెప్పా పెట్టకుండా అటు ఇటు వెళ్ళా మాకు మళ్ళీను. గిరీశం గారు, మా అబ్బాయికి ఇస్తా అన్నారు. చూసుకుంటాను కదా. ఆడబడుచు కట్నాలు కూడా నేను చూసుకుంటాను. పెళ్లి ఘనంగా చేయాలి. అది నేను చూసుకుంటాను. అంతా మీదే అన్నీ నేను చూసుకుంటాను కదయ్యా. అయ్యా కోటేశ్వరరావు నమస్కారం. నమస్కారం. నమస్తే. నమస్కారం. దండలు పూజ చేసుకుందామా? మంత్రి గారు కానివ్వండి. అయ్యా, మరో 5 నిమిషాల్లో మంచి ముహూర్తం ఉంది. కోటేశ్వరరావు గారు ఏ పని చేసినా మంచి చెడు వారం వర్జ్యం అన్ని చూసుకుని మరీ చేస్తారు. కాబట్టే కోటేశ్వరరావు గారి అదృష్టం అలా వెలిగిపోతుంది. చూడండి ఎంత లక్షణమైన అల్లుడు దొరికాడు. ఈ రోజుల్లో లక్షణంగా ఉండటం పెద్ద గొప్ప విశేషం ఏం కాదు. కడుక్కుని పౌడర్ రాసుకున్న ప్రతి మొహం లక్షణంగానే ఉంటుంది. అవును, మా అయ్యగారు ఒప్పుకున్నది అబ్బాయి లక్షణంగా ఉంటాడని కాదండి, జిల్లా కలెక్టర్ అని. మా వాడు కలెక్టరే గాని జిల్లా కలెక్టర్ కాదు బావగారు, బిల్లు కలెక్టర్. బిల్లు కలెక్టరా అంటే? అదేనండి, కరెంటు బిల్లులు అవి వసూలు చేస్తారుగా. అవును బావగారు, కొత్తగా అడుగుతున్నారు. ఈ విషయాలన్నీ గిరీశం గారు మీకు చెప్పలేదా? ఏమండి గిరీశం గారు? చెప్పకపోవడం ఏమిటండి? అక్షరం అక్షరం ఒత్తి ఒత్తి మరీ చెప్పాను బిల్లు కలెక్టర్ అని. ఏంటయ్యా నువ్వు నాకు వత్తి చెప్పింది? ఇంటింటికి తిరిగి కరెంటు బిల్లులు వసూలు చేసుకునేవాడని, ₹10 పావలా చిల్లర లెక్క పెట్టుకునే ఎద ఉద్యోగం అని నువ్వు నాకు చెప్పావా? మరి జిల్లా కలెక్టర్ అని చెప్పానా? జిల్లా కలెక్టర్ అని చెప్పకపోతే ఒప్పుకోవడానికి నేనేమైనా ఎదవనుకున్నావా? కోటేశ్వరరావు, ఇంతమంది ముందు నా అబద్ధాల గురించి చేయొద్దు. ఆ రోజు మీ వాడు కూడా ఉన్నాడు. ఏమయ్యా, నేను జిల్లా కలెక్టర్ అని చెప్పానా బిల్లు కలెక్టర్ అని చెప్పానా? అదే చెప్పయ్యా. జిల్లా బిల్లు జిల్లా బిల్లు బిల్లు జిల్లా. అయ్యా, ఆ రోజు నా చెవు కొంచెం చిల్లు పడ్డట్టుంది. జిల్లో బిల్లో గుర్తులేదు కానండి. అయ్యా, కలెక్టర్ అని మాత్రం అన్నానండి. కోటేశ్వరరావు, నా కుర్రాడు ఏం చదివాడు అంటే నేనేం చెప్పాను? బిఏ చదువుకున్న వాడికి ఎవరైనా కలెక్టర్ ఉద్యోగం ఇస్తారండి? బిఏ చదువుకున్న వాళ్ళకి ఇస్తారో జమ్మే చదువుకున్న వాళ్ళకి ఇస్తారో నాకెక్కడ తెలుస్తుందంటే? ఏం బాబు బ్రోకరు, ఇప్పటికిప్పుడు ఉద్యోగం మార్చేశావు. కనీసం ఆ టీ ఎస్టేట్ అన్న ఉందా? అది కూడా లేదా? టీ ఎస్టేటా? టీ ఎస్టేట్. టీ ఎస్టేట్ ఏంటండి? ఇదిగో అట్ట అమాయకంగా మాట్లాడబాక. కుర్రాడికి ఆస్తి ఏముంది అని అడిగితే బెజవాడ బస్ స్టాండ్ పక్కన టీ ఎస్టేట్ ఉందని చెప్పలా? బెజవాడ బస్ స్టాండ్ పక్కన టీ ఎస్టేట్ ఎక్కడ ఉందండి? మరి నేను చెప్పింది బెజవాడ బస్ స్టాండ్ పక్కన టీ స్టాల్ ఉంది అని చెప్పాను. మరి కారులో? కార్లేంటి? ఇదిగో 2 బళ్ళున్నాయని చెప్పలా? అవును, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఒక స్కూటర్, ఒక సైకిల్. నా అంతస్తుకి నా కూతుర్ని స్కూటర్ మీద సైకిల్ మీద తిరిగేవాడికి పెళ్లి చెయ్యాలా? బోరి నాయనో, నువ్వు సామాన్యమైన బ్రోకరివి కాదయ్యా. కలెక్టర్ ని బిల్ కలెక్టర్ చేయగలవు, టీ ఎస్టేట్ ని టీ స్టాల్ గా కూడా చేయగలవు. అవసరమైతే తలకాయలు కూడా మార్చేయగలవు. లేవండి లేరా, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? లే. కోటేశ్వరరావు గారు, నేను అన్ని నిజాలే చెప్పాను, కానీ మీరు మాత్రం వాటిని మరోలా అర్థం చేసుకున్నారు. ఏది ఏమైనా తాంబూలాల దాకా వచ్చిన శుభకార్యాన్ని తరివేయడం మంచిది కాదు. కానీ తాంబూలాల దాకానే కాదురా, తాళిబొట్టు దాకా వచ్చిన పెళ్ళైనా సరే ఆపి తెంపేతలు మారేస్తాను. ఒక బికారి సంబంధాన్ని మాకు అంటకట్టి మా ఆస్తి మొత్తం వాళ్ళకు దోచి పెడదాం అనుకున్నావా? 2 ఆడపిల్లలే కదా, సగం ఆస్తి వాళ్ళకి వెళ్ళిపోద్ది, మనం భారీ ఎత్తున కమిషన్ పొందొచ్చని ప్లాన్ వేసామంట. కేడియదవా
కోటేశ్వరరావు గారు, ఆస్తి ఐశ్వర్యం ఉంది కదా అని ఇలా అవమానం చేయడం చాలా తప్పండి. నేను మ్యారేజ్ బ్రోకర్ గా పెళ్లిళ్ళు చేశానే తప్ప అబద్ధాలతో మ్యారేజ్ చేసి పెళ్లిళ్ళు చేయలేదండి. ఇంతవరకు 200 పెళ్లిళ్ళు చేశాను. ఒక్క చోట ఒక్క అబద్ధం చెప్పారని మీరు ఎవరితో అనిపించండి. డబ్బు డబ్బు తప్ప వేరే ఆలోచన లేని మీకు నేను చెప్పిన ప్రతి మాట డబ్బుతోనే ముడిపెట్టుకున్నారు. తప్పు మీదండి. మీది తప్ప నాది కాదు, వాళ్ళది కాదు. మేము చెయ్యని తప్పుకు నన్ను వాళ్ళని ఇలా అవమానించడం చాలా తప్పండి. ఏడిచావు. మీ బ్రోకర్ జాతి గురించి ఎవరికి తెలియదురా. ఉన్నవి లేనివి చెప్పి 3 ముళ్ళు వేయించేస్తారు. మీ కమిషన్ మీరు కొట్టేస్తారు. వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలేస్తారు. ఏ మహారాజుకో ఇచ్చి కట్టబెట్టవలసిన నా కూతుర్ని ఈ దిక్కుమాలిన వాడికి ఇవ్వటం కోసం నువ్వు ఎంత నాటకం ఆడినందుకు నిన్ను అవమానించడం కాదరా, అరెస్ట్ చేయించగలం. ఇంకొక్కసారి పెళ్లి సంబంధం అంటూ ఈ ప్రాంతాలకు వచ్చావంటే నీ ప్రాణాలు తీస్తాను. ఏంటో చూస్తున్నావు? కోటేశ్వరరావు, నన్ను ఇంత అవమానం చేస్తావరా? నీ కూతుర్ని ఏ మహారాజుకో కట్టబెట్టాలన్న నీ దురాశను, నీ అహంకారాన్ని సర్వనాశనం చేస్తే ఒరే తమ్ముడు, సొక్కగుడ్డ బాగుందిరా. ఈ మానసిల్కే పెళ్లి చూపులకి కుట్టించాను. అమ్మాయి పెళ్లి కూతురు ముస్తాబవుతుంది. సరిగ్గా కూర్చో. స్టైల్గా ఇలా స్టైల్గా స్టైల్. అక్క ఏమిట్రా? సూపర్. చచ్చినాడా? ఆవిడ పిల్ల తల్లిరా. తల్లి ఇంత బాగుందంటే పిల్లంత బాగుంటుందో. మాట్లాడకుండా కూర్చో. సుందరమ్మా, అబ్బాయి ఏం పని చేస్తున్నాడు? మీరు చేసే పనే, కాకపోతే మీరు బెజవాడలో చేస్తున్నారు, మా వాడు హైదరాబాద్ లో చేస్తున్నారు. ఓహో, నాకులాగే బస్సు కండక్టర్ అన్నమాట. గవర్నమెంటా ప్రైవేటా? రెండును. మీరేదిచ్చినా పట్టుకుంటాడు. డబ్బులు ఎక్కువ ఇస్తే ఇంటి దాకా మోసుకొస్తాడు. ఏంటి మోసేది? అదేనండి, మూటలు, సూట్ కేసులు, చేపలు, దిండ్లు. ఏంటి కుర్రాడు బస్ స్టాండ్ లో మూటలు మోసే కూలీడా? అవునండి, మొత్తం లాగేసి మా వాడు అక్కడే మోసేస్తాడు. ముందు బయట నిలవండి. మూటలు మోసే ముష్టి సంబంధం నా గుమ్మంది ఒకటమా? ఏమిటయ్యా నోటుకొచ్చినట్టు అవుతున్నావు? మా వాడిని బజ్జీలో మిరపకాయలు తీసి పడేసినట్టు పడేస్తావేంటి? చాలాసార్లు ఊరుకోవమ్మా. మూటలు మోసేవాడి కూడా నాలాంటి గొప్ప సంబంధం కాదా? అసలు మీ అంతస్తు ఏమిటి, నా అంతస్తు ఏమిటి? ఏంటయ్యా పెద్ద రెచ్చిపోతున్నావు? నువ్వేదో పెద్ద జిల్లా కలెక్టర్ అయినట్టు. లగేజ్ చేతిలో లేదు గానీ ఉంటే అది పెట్టి ఒక్కటి పీకేవాడిని. నేను జిల్లా కలెక్టర్ని కాకపోయినా బస్సు కండక్టర్ని. నేను అందులో పనిచేసేవాడిని. కాకపోతే నువ్వు బస్సు లోపల చిల్లర మోస్తావు, నేను బస్సు బయట సంచులు మోస్తాను. చాలా పెద్ద చెప్పొచ్చా? ఊళ్ళోడికి పౌరుషం, పైగా మాటకి మాట కూడా. ఎక్కువగా మాట్లాడుకో. మోచేత్తో కొట్టానంటే సూట్ కేసు